నీ కంట్రోల్ రా దొంగలు. అసలు పార్సల్ దొబ్బేసినవి ఎడికైనా బోక ఇడికెందుకు వచ్చినావు? రాముడితో పాటు సీత విగ్రహం కూడా ఉండాలంట, అందుకే 2 విగ్రహాలు కలిపి కొట్టేద్దాం వచ్చా. చూసినావా బావా, ఆ రోజు స్టేషన్ కి ఆడికి బదులు నన్ను పంపించుంటే ఈ అనార్థం జరుగుండేదా? అందుకే ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమంటారు. రుద్రా, విగ్రహాలు దొరికినాయిగా, ఇంకా నువ్వు ఎందుకే దుబాయ్ పో రాదు? మీకెందుకు గురుజీ ఈ విగ్రహాల గురించి? మిమ్మల్ని షాప్కెళ్ళి డజన్ గుడ్లు తెమ్మంటే 1/2 డజన్ గుడ్లు పగలగొట్టుకొచ్చేస్తారు. అలా ఉంటుంది మీరు చేసే పని. అవసరమా మీకు ఇవన్నీ? అది కాదు రుద్రా, విగ్రహాలు గీడనే ఉంటే ఆ టెన్షన్ కి నిద్ర పట్టడంలే. విగ్రహాల్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో చెకింగ్ దాటుకుని కస్టమ్స్ వాళ్ల కళ్ళు గప్పి తీసుకెళ్లాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా? నీ సైజ్ అండర్వేర్ దొరకడం ఎంత కష్టమో ఇది అంతే కష్టం. పర్సనల్స్ ఎందుకు లేపా? ఆ కృషిగాడికి ఫుడ్ బిల్లు, బెడ్ బిల్లు, గాడిద బీరు బిల్లు తడిసి మోపెడవుతుంది. ఆడిటింగ్ గురించి నా వర్రీ ఎంత. ఏం పర్లేదు కానీ వాడు స్కెచ్ వేసి కోటేశ్వరరావును పడతా అన్నాడు. ముందా పంచుడో. మళ్ళా తిరిగి తిరిగి ఆడికే వచ్చినావుగా. చేస్తలే, చేస్తా, ఆడుకో. ఎట్లనైనా సరే ఆ కృషిగాడిని బయటికి తోలాలి. నేను ఒక బ్రిలియంట్ ఐడియా చెప్పండి. నీకు బ్రిలియంట్ ఆడొస్తాయి గానీ ఏదో ఒకటేడు. మన ఇద్దరం బయటకెళ్ళి వాడిని బయటకు పిలిస్తే పోలే. బయటికంటే పర్మనెంట్ గా బయటికి రా. సొంత బెడ్రూమ్ లోకి వెళ్ళినట్టు వెళ్తా ఉన్నాడు. బావా, నీ చావు కన్ఫర్మ్. నువ్వు చచ్చిన తర్వాత కాల్చాలా పుడ్చాలా? Yeah, you arrange for 25 crores. All liquid cash. I'm coming to Dubai. Sure. 25 కోట్ల. ఆ క్రిష్ గాడు దొరికుంటాడంటవా? చా, నీ పిచ్చిగానే ఆడెప్పుడు దొరుకుండాలా బావా. నువ్వు టెన్షన్ పడకు, రిలాక్స్ అవు. నువ్వు కాదురా వాడిని పట్టించింది నాకు. ఇంతకు ముందు సింగం లెక్క ఉండేటోడిని. మరి ఇప్పుడు బబ్బులు గమ్ లెక్క తయారైనా ఎవడు పడితే వాడిని అవిలేస్తుండు. ఆ కృషి గాడు అనుకుంటే ఈ రుద్రగాడొకడు. ఇది చిన్నప్పుడు శివుడు ముక్కేసుకుని గోలీ సోడాలు అమ్ముకునేవాడ్రా. నేనే లేకుంటే ఆ సీల్ మహాల్ కాడా 50 అని బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేవాడు. అవునా? ఆ అశ్విన్ గారు కూడా మనల్ని వీపీ లేక చూస్తున్నాడు. ఆయనకి పెళ్ళైందని చెప్పి బల్పానా? అబ్బా, కరెక్ట్ గా గుర్తు చేశారో ఫిష్. ఒరే చోటు, ఉసుకు పక్కడికెళ్ళారే. ఓకే సార్. జా. ఏంటి రాత్రిపూట ఏంటి ఏదో న్యూసెన్స్? అరే గుసగా కాగా నువ్వు మందు దాదు అని పిలిచినాం. ఏంటి మీతోనా? కూసోయే. నేను ఇలాంటి చీప్ బ్రాండ్స్ తాగను. ఐ ఓన్లీ డ్రింక్ స్కాచ్. అరే ఒక్కసారి ఆ బుక్ తీసి ఆయన జీవిత చరిత్ర చదువురా. చదవకపోతే నీ దూది లాంటి పిల్లలకి మొగడు ఉండడు. ఓకే, ఫస్ట్ నుంచి చదవమంటారా సార్? ఏదో ఒకటి చదువురా. చదువు. శ్రీ రుద్ర గారు శ్రీకృష్ణదేవరాయల వంశానికి చెందిన 13వ వారసుడు. ఆయన ఓ నక్షత్రం మెరిసిన పున్నమి నాడు జన్మించారు. అక్కమ్మ నారాయణయ్య అనే పుణ్య దంపతులకు లేక కలిగిన దైవాంశ ప్రసాదం. ఒకసారి ఇట్రారా. ఇప్పుడు మందు వద్దులే సార్, నేను వెళ్తాను. ఇట్రా. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకున్న నా కొడుకు గురించి, దొంగ నా కొడుకు గురించి గాంధీజీ లెక్క రాస్తావురా? ఇంకొకసారి ఆడ గురించి రాసినావు అనుకో, బొక్కలు తీసా కొడగా. హలో గురూజీ, దుబాయ్ లో దిగ్గానే కాల్ చేస్తాను. అన్నా, ఇడ్లీ పొంగల్ వేడివేడిగా ఉంది, తినేసిపోదు. రండి. ఎందుకు కెలుక్కుంటావు? రండి అన్నా. ఓకే, తిని బయలుదేరుదాం. రండి బావా, ఈ చట్నీ నువ్వు వేసుకో. తినన్నా, తిను. నేను వచ్చేలోపు కోటేశ్వరరావు గురించి ఎంక్వైరీ చేయండి. సెర్చ్ వారెంట్ మహేష్పూర్ హౌస్ కా చక్కర. తినండి సార్. తినండి సార్, మీరు కూడా తినండి. ఏమీ దొరకలేదు సార్. इसमें क्या है?
ఓపెన్ కావట్లేదు సార్. అరే తోడ్రే 1 సెకండ్ వెయిట్. ఆగు. ఏమీ లేవేదిరా. ఏంటి లేవు? ఏంలే అండ్ల భజన పాటల పుస్తకాలు ఉండాలి. ఏ లేవేంది? ఏమైనాయిరా? దుకాణం లేసి జిడీలు ఏమైనా కొనుక్కున్నావా? మళ్ళీ కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చల్రే. ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా? అంటే అందరూ కలిసి ప్లాన్ చేశారన్నమాట. నీ బాయ్ ఫ్రెండ్ జాగ్రత్త. నా లిస్ట్లో వాడే ఫస్ట్ అని చెప్పు. అన్నా ఆ కృషి గారి ఇంట్లో కనిపించట్లేదు. ఇది ఆడి పని. నేను చెప్పినా ఆడి పంపించేయమని విన్నావా? అరే వాడికి ఫోన్ చేయరా. ఇంకెక్కడ ఫోను? జంప్ చేయాలని. రుద్రా ఇంకా నీ పని అయిపోయినట్లే. ఇది అదే. ఎక్కడికి వెళ్ళావురా? రామాలయంలో నీ పేరును అర్చన చేయించడానికి వెళ్ళానన్నా. విగ్రహాలు ఎక్కడ? విగ్రహాలా అన్నా? కౌశిక్ ఒకసారి పట్టుకో. నీకేం తెలీదన్నా, నువ్వు అందరినీ నమ్మేస్తావు. ఆ కోటేశ్వర గురించి నాకు తెలుసు. వాడే పోలీసులకు ఫోన్ చేసినా చేస్తాడు. రిస్క్ ఎందుకని నేను దాచేసా. గురూజీ, ఆ కోటేశ్వరరావు గురించి ఎంక్వైరీ చేశారా లేదా? గదే పనిలో ఉన్నావు రుద్రా. ఈడొచ్చిన సంధి మాకు వేరే పనే ఉంది. ఏంటి ఫోన్ చేసావు? ఇక్కడ రౌడీలతో ఇరిటేషన్ గా ఉంది. అసలు ప్రైవసీ లేకుండా పోయింది. ఎక్కడికైనా బయటికి తీసుకుపోవచ్చుగా. ఎక్కడికి వెళ్దాం? మాదాపూర్లో ఉన్న బాస్కిన్ అండ్ రాబిన్స్ కి వెళ్దాం. ఐస్ క్రీమ్ కోసం అంత దూరం అవసరం? అక్కడ ఐస్ క్రీమ్స్ బాగుంటాయి క్రిష్. ఇదేదిరా? పైన ఎర్రగుంది, లోపల సప్పగుంది. ఇంత సక్కరే రాదు. తినడానికే పనికొస్తావు. ఆ కృషిగాను చూసి బుద్ధి తెచ్చుకో. వాడే లేకుంటే ఈ రోజు ఏమయ్యేదో తెలుసా? ఆ లేకుంటే అంత మంచిగా జరిగేది. నీకే సమజ్ కావడం ఫ్యూచరు. అన్నా అన్నా ఏంట్రా? అచ్చండు, మీరు పర్మిషన్ ఇస్తే నా లవర్ తో బయటికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నా. ఏడికి రా పోయేది? మీరు మాట్లాడితే బయటికి పోనీకి లోపలికి రానికి ఇదేమైనా ఇల్లు అనుకున్నావా, లాడ్జింగ్ అనుకున్నావా? ఏడికి పోనవసరంలే, లోపలికి పో. అన్నా ఇది సెక్యూరిటీ లేదు, కిడ్నాప్ లా ఉందన్నా. అమ్మాయి కూడా బాగా ఫీల్ అవుతుంది. మిమ్మల్ని ఎవడ్రా కిడ్నాప్ చేసేది? మీరు కండ్లకు తెలవకుండా చెరో కిడ్నీ నొక్కపోయేవాళ్ళు. క్రిష్ నువ్వు వెళ్ళు, నా కారులో వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తే ఆ కోటేశ్వరరావు వేసాడా? కరెక్ట్. గురూజీ మీరు కూడా వెళ్ళండి. నాయనా రోటి ఈడ కాదు, ఆడ ఉంది. ఆడ చూడు చక్కగా, లేకుంటే ఏ లారీ ఓడ వచ్చి గుద్దుతాడు. ఈ అబ్బా ఏందిరా? నా బతికిట బాడీ గార్డ్ బతికైపోయింది. జానికి ఫస్ట్ మనం పారడైజ్ వెళ్ళి, తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి, అట్నుంచి అటు ఐమాక్స్ లో సినిమా చూస్తూ వెనకాల పెద్ద ముండా కొడుకుని కూడా ఉన్నానని లెక్క లేకుండా ఆ గీకుడు పీకుడు ఏంది? కౌశిక్ నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటే వినపడదా అనే సౌండ్స్? అసలు ఈ 5 నిమిషాలు నమ్మితేనే నా కొంప ముంచుండు. నువ్వేందమ్మా ఆయన్ని ప్రేమిస్తున్నా అంటావు? జాగ్రత్త జాగ్రత్త నువ్వు. కౌశిక్ ఇది లవ్. ఈ షండాలో నేను చూడలేకపోతున్నా కానీ బండి ఆపు నాయనా, నేను దిగిపోతా. అదేంటి ఐస్ క్రీమ్ తినకుండా నాకేం వద్దు తల్లి, మీరే కొనుక్కొని చీకండి, పుల్లలు ముఖాన కొట్టండి. చిచి నాకెందుకు? ఆపు నాయనా, దిగుతా. ఓకే ఆపుతున్నా. టట్టా బై చియు. మొత్తం అయిపోయినాక వెళ్ళేటప్పుడు మమ్మల్ని పికప్ చేసుకొని పోండి. ఓకే వెళ్ళండి. ఈ టైంకి మసాజ్ గలతో హాయిగా ఒళ్ళు పట్టించుకుని ఉండేటోండి. నీ అబ్బా ఇగో ఈ రోడ్ల మీద తిరుగుతున్నాం. ఏదైనా పెద్ద కథ చూసుకోవాలి తప్ప చిన్న పొద్దులతో కౌశికారనా బండాపరా మన సుక్కునారుడు గండ మలేషియానా? చెప్తాను నీ సంగతే. బావా సాగర్ ఫోన్. హలో హలో సార్, నమస్కారం సార్. అర్జెంట్ పని మీద మలేషియా వచ్చిండ్రా. బావా ఇప్పుడే నిజం చెప్పు, ఇది మలేషియానా? సప్పుడు చేయకో. నేను ఆడికి వచ్చినాక చేస్తలేరా? అక్కడేం చేస్తున్నారు సార్? సింగపూర్ కోళ్లబొచ్చు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడానికి వచ్చినాము. నీ తల్లి దానన్నాక సవాళ్ళ చెప్పాలు ఉంటాయి, నీకు అన్ని చెప్పాలారా? సార్ మేము కూడా ఆ సెటిల్మెంట్ కోసం వచ్చాం సార్. ఏడికి వచ్చినావు? బావా అడు చూడు సార్
ఇది ఏమాత్రం మర్యాదగా లేదు సార్. సార్ ఏమైనా సరే ఈరోజు మా మొత్తం అమౌంట్ సెటిల్ చేయాల్సిందే సార్. మీరు ఇస్తారా? పువ్వుల్లో పెట్టి ఇస్తా. ఆ పూలు దాడానికే కృష్ణాన్ని పంపినా. నువ్వు దాని వెయిట్ చేయి. కూర్చో. రై చాయ్ చెప్పు. సార్ వస్తుందా? క్రిష్, ఇదే నేను చెప్పిన ఐస్ క్రీమ్ పార్లర్. వస్తుంది. తప్పకుండా వస్తుంది. వీడేంటి ఇక్కడ? ఏంటి? వెయిట్ చేద్దాం. క్రిష్, మన ఐస్ క్రీమ్ పార్లర్ వెనక్కుంది. నువ్వు ముందుకెళ్తున్నావు ఎందుకు? అక్కడ పోలీసులు ఉన్నారు. దొరికామనుకో బతుకు చల్లపల్లె. వాళ్ళు ఏం చేయనని ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేశారా? అంటే ఇదంతా నువ్వు ప్లాన్ చేసావా? నీకేమన్నా మైండ్? నా మాట విను. పోలీస్ వాళ్ళకి విగ్రహాలు అందజేసి నువ్వు లొంగిపో. నేనేమైనా నక్సలైట్ ఏంటే లొంగిపోవడానికి? వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అది కాదు క్రిష్, నా మాట విను ప్లీజ్. నువ్వు ఇలా ఎందుకింటావే? చెప్తాను. నువ్వు వినో. ఎందుకింటావు? మూసే. డోర్ ఎత్తామనుకో పొడి చేస్తాను. అర్థమైందా? ఏం బిల్డప్ ఇచ్చావే? మళ్ళీ నేను చేసుకోబోయేవాడికి ఖోఖో, కబడ్డీ, కర్ణాటక సంగీతం రావాలా? కూచిపూడి వద్దు. నువ్వేనా సూపర్ ఫిగర్ అనుకుంటున్నావా? ఇష్టపడుతున్న అడ్వాంటేజ్ తీసుకున్నావు అనుకో పొడి చేస్తా. నీ సార్ ఈ రోజు ఎలాగైనా మా అందరు అమౌంట్లు సెటిల్ చేస్తారు కదా సార్? మొత్తం ఇస్తారా? ఎంత రావాలో లెక్క చూసుకో. చూడు. చూసుకోండి, అందరూ చూసుకోండి. మీదంతా చెప్పరా? 50,000. 50,000. ఆటో ఏ ఆటో? నిన్నే అమీర్పేట వస్తావా? నన్నా? నిన్నే. నీ కట్లకు నేను ఆటో డ్రైవర్ లెక్క గానొస్తున్నా అంటా. నీ తల్లి ఒక్క తన్ను దన్నినంటే ఆటో ఎక్కకుండా నా మీరు పెట్టబోదాం. వాళ్ళ పడ్డాలు ఉన్నారు. మనం బ్యాంకాక్ పోదాంపా. బ్యాంకాకా? 5 లక్షలు సార్. 5,45,000. చెప్పింది అర్థమైంది కదా? కామ్గా ఉండు. నీ పేత బ్రెయిన్ వాడావనుకో. మాట్లాడు మాట్లాడు. మా బాస్ ఎక్కడ? ఎవరు తెలుసా? మధ్య దిగి దొబ్బించుకున్నాడు. మసాజ్ పార్లర్కి వెళ్ళి ఉంటాడు. వాడికి ఇంకేం పని ఉంటుంది? వచ్చేసుకా. అరే ఫిష్, కాళ్ళు గుంజుతున్నాయి రా. పోయి ఏ నీళ్ళు పెట్టిరా పో. చాలా ఓవర్ యాక్టింగ్. నీళ్ళు పోసుకొని మట్టి చూసుకుంటే మాకు తెలియదు అయింది. అయినా యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏందనా? ఒరే నీ యాక్టింగ్ చేయాలి కానీ ముందు నీళ్ళు పెట్టా. కౌశిక్ అంకుల్, నాకు కూడా పోయండి. పాపకు జ్యూస్ అంట పోయి. అలాగే. జ్యూస్ కాదు, మందు పోయండి. మందా? నువ్వు మందు తాగుతావా? ఆ క్రిష్ గాడి వల్ల తాగాల్సి వస్తుంది అంకుల్. తప్పు లేదమ్మా. ఆడు పక్కనుంటే మందే కాదు ఎండ్రిని కూడా తాగాల్సి వస్తుంది. నా మీద కత్తి పెట్టాడు అంకుల్. నీ మీద కత్తే పెట్టాడు, మా మీద ఏదేదో పెట్టాడు. మేమెవరికి చెప్పుకోవాలి? అది సరే నా కౌశిక్, అసలు ఈ కోటేశ్వరరావు ఎవడు? అరే పొద్దుగల ఫ్రెష్ గా మాట్లాడుకుందాం. ఏంది? ఈడేవుడు పొద్దున నేను బాగా పెడుతున్నాడు. చెవులో పువ్వు. కలికాలం ఇచ్చుకో నా పేమెంట్. ఇదిగో ధనయోగం సిద్ధిస్తుందని ఆయన పో. నాకు సిద్ధించిందిలే. రండి బాబు రండి. నమస్కారం దొరా. ఉన్నది ఉన్నట్టు చెబుదాము, లేనిది లేనట్టు చెబుదాం. అలాగే అగ్గిపెట్టి చెప్తా. అమ్మ టాకింగు, జగదాంబ టాకింగు, రామసక్కన్ మ్యాక్ ప్రో బుక్ టాకింగ్, లేటెస్ట్ వెర్షన్ నాయన. ఏం చెప్తావయ్యా? నీది పెద్ద మహారాజ యోగం. నిన్ను చూస్తే స్త్రీకి సలసల, శత్రువుకి విలవిల, నీ మనసు మహాసముద్రం. ఇలాంటి ఆకు బోకు తమలపాకు లాంటి మాటలన్నీ మాట్లాడతావు అంతేగా? అయినా నాయన నా పలుకు నిజం, నన్ను నమ్ముదరా. ఒక మాట ఖచ్చితంగా అడుగుతా చెప్పు. నేను ఒక చిన్న చిల్లర దొంగని. నాకు మంచి గూటం కొట్టే డీల్ ఏమైనా దొరుకుతుందేమో చెప్పు. అవునా? నీ నామదేమి ఏమి నాయనా? రాంబో. గోత్రం? చిలకలు. నీది అద్భుతమైన జాతకం నాయనా. నీ జీవితంలో మర్చిపోలేని రోజు. నువ్వు ఊహించింది జరగదు, జరిగేది ఊహించలేవు. ఎన్నో ట్విస్టులు, షాకుల మీద షాకులు తగిలి ఫైనల్ గా నీ ట్విస్ట్ మీద జాంకాయ పడుద్దు నాయనా. ఏంటే నాకు షాక్ ట్విస్ట్లా? ఏ నా ఎలక్కాయ మీద జాంకాయ పడుద్దా? కథలో నేను వస్తే ట్విస్ట్, అలాంటిది నాకు ఏదేదో మాయ మాటలు చెప్తావా నువ్వు? నీ జాతకాలు, తాళపత్ర గ్రంథాలు నువ్వు. నాలుగు మీద మచ్చుంది నాయనా, చెప్పేది నిజమవుద్ది. ఏదో నాలుగు చూపించు. ఇలా చీకుతూ ఉండు. అరటిపండు వస్తా.
చూసుకో నాయనా, నీకు సంథింగ్ ఇస్ బటర్ మిల్క్ అయిపోద్ది. చేపల వారి పెళ్లి పిలుపు పోయి పులుపు వచ్చిందంటే ఇదేదో నేను సెట్ చేయాల్సిన మ్యాటర్లో ఉంది. ఈ పుష్పాన్ని అన్న చూసినట్టుందే. ఇది పుష్పమా? పొద్దున్న 4 గంటల వరకు నా దగ్గర ఉంది. వీడు పెళ్లి కొడుక, ఇది పెళ్లి కూతురా? ఇక్కడేదో మ్యాటర్ చాలా తేడాగా ఉంది. ఇదిగో పిన్నే, ఏం జరుగుతుంది ఇక్కడ? భోజనాలా? అదిగో అక్కడ పెడుతున్నారు. చెవుడా? అవును, సీట్లు కూడా పెడుతున్నారు. నీకు రవ్వలాంటి పిన్నం పెట్టాలే. అవునయ్యా, మా ఆయన కూడా ఎప్పుడు అదే అంటుంటారుగా. ఉన్నాడా పోయాడా? ఉన్నాడా? ఇది పట్టుకో, బయలుదేరు. వర్షం పడుతుంది, జాగ్రత్తగా ఇంటికి పో. రేటింగనం ఏదో జరుగుతుంది సార్. ఇక్కడ ఏం జరుగుతుంది సార్? మ్యాటర్ ఏంటంటే, పుట్టుకతోనే కుబేర్లైన మా రుద్ర గారు ఎందుకు పనికిరాని ఎదవైన ఫిష్ గాడికి 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. 2 కోట్లే? బీ కేర్ఫుల్, దమ్ము కొట్టేసి వస్తా. ఎవరో ఐస్ క్రీమ్ వదిలేశారు. చల్లగా తింటూ ఆలోచిద్దాం. కూల్ అన్నోడు పెళ్లి కోట్లంటే ఏదో మ్యాటర్ మొత్తం. హాయ్, నన్నేనా? సారీ ప్లీజ్. ఏంటో తేడా గల్లంతా కనపడుతుంటారు. దానికోసమా నీ ఆరాటం? ఆడుందిగా అబట్టుకో, నీకు దండవరా తొండ. నేను చెప్పేంత వరకు ఎవరు లోపలికి రావద్దు. అక్కడ వెయిట్ చేస్తూ ఉండండి. మొత్తం వినేశాను రా. ఇంక నీ జీవితం సంకనాకినట్టే. ఏరా ఫీల్డ్ ఎక్కడ తగలేదు? ఈ కొత్త వేసి వెంట్రోయ్. నీ బుడబొక్కల వైట్ అండ్ వైట్ సిల్లిగారి మొహంగాడివే. ఏ ఏరియా నీదే? యూపీ. ఉత్తరప్రదేశ్ నుంచి మారు వేషంలో ఈ ఆకురౌడి గారి పెళ్లికి దొంగతనానికి వచ్చావా? ఇంత వడపప్పు గాడి వెంటరా నువ్వు. సరే ఓకే, పక్కన పెట్టు. అరే ఈపీ, 2000 పుష్పానికి 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారా ఇక్కడ? మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఏదో జరుగుతుందిరా, నాకు అర్థం కావడం లేదు. నీకేమన్నా తెలిస్తే చెప్పు, ఇద్దరం 50-50 షేర్ చేసుకుందాం. లేకపోతే నువ్వు దొంగని అందరికి చెప్పేస్తా. ఇప్పుడే చూసాగా. వద్దు సార్, అంత పని చేయొద్దు. మరి పోలీసు వాళ్ళే ఇక్కడికి వస్తే? పోలీసులా? నేనే పోలీస్. రాంబో ఐపీఎస్, అండర్ కవర్ కాప్, ట్రైన్డ్ ఇన్ దుబాయ్ వయా కజకిస్తాన్. 1972 బ్యాచ్లే. తేడా వస్తే బోన్లేసి బొక్కలు ఎరగొడతా. బొక్క పార్వతమ్మా, ఏమన్నదా మాటలా? టమాటా. టమాటానా? బొక్క పార్వతమ్మా, గంత పెట్టెలో గింత టమాటో. ఇంత భారీగా ఖర్చు పెట్టి ఇది పెళ్లి చేస్తున్నారు. ఇదేమన్నా పెద్ద బిగ్ షాట్ కొడుకా? అడిగి షార్ట్ కొరుకునే సీన్ కూడా లేదురా. ఆడు బిగ్ షాట్ ఏంది? ఆకురౌడి. ఆకురౌడినా? ఆకురౌడికి 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారా? ఏం నాకేం అర్థం కావట్లేదే. మాకే అర్థం కావట్లేదు. ఓ పని చేయి, ఆడ సూట్ వేసుకున్నాడు కదా అన్న అడుగు. రే ప్రవీణ్, కళామందిర్ పక్కన నేని ఫంక్షన్ హాల్కి వచ్చేసి. మీరేనా? ఓకే, నేను చూసుకుంటా. ఏంటిది? పెళ్లి. పెళ్ళా? అబ్బో, నేను లైవ్ కచేరీ అనుకున్నాలే. అయినా పెళ్లి అంటే 4 అక్షంతులు, 7 అడుగులు, 2 మనసులు ఉండాలి. కానీ ఈ ఎరగుండు నా కొడుకు 2 కోట్ల. తప్పేంటా? ఒరే ఒకసారి చూడు, సినిమా సెట్ లాగా ఇంత పెద్ద సెట్ చేస్తున్నట్టు దీని వెనక ఏదో ఒడియాలు అప్పడాలు జరుగుతుంది. ఆ కుట్ర నాకు తెలియాలి. హలో, ఫోన్ సైలెంట్ లో పెట్టు. ఏంటి చెప్పు? అడుగుతుంటే కోట్ల చేపెడతావేట్రా? దీపావళితో పాక ఒరిజినల్ బేటా. నోట్లో నుండి కలిస్తే గూట్లో నుండి వస్తుంది. హలో, మనసులో ఏం పెట్టుకోకు, మళ్ళీ వస్తా. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కదా. గంట నుంచి ఈ మండపం మొత్తం తిరుగుతున్నా, ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఏంటో ఈ పెళ్ళి అయిపోగానే ఆ ఇంగ్లీష్ వాళ్ళందరూ సూట్ కేసులో ఉన్న 20 కోట్లు చదివింపుల కింద ఇచ్చేసి ఒక పెళ్లి ఫోటో దిగి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్లో కోట్ల విలువ చేసే గిఫ్ట్ని తీసుకెళ్తారు. అర్థమైందా? ఇగో ఈ లక్షించు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో డీలింగ్ అవగానే ఆ ఇంగ్లీష్ వాడి దగ్గర నుంచి బాక్స్ దొంగతనం చేయాలి. 50-50 చేసుకుందాం. 50-50 మహాప్రసాదం. సార్ కూడా మన బ్యాచే. సరే పని చూడు. లక్షిచ్చి కోట్లు దొబ్బేస్తావా? మండపమే సవాల్. మోసగాళ్ళకి మోసగాడి సీక్వెల్ రా నేను.
చెప్పు క్రిష్. చేశాను. అంత ఓకేనా? ఓకేనా? జాగ్రత్త. సరే.